హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్స్‌కి 8.5% ఫిట్‌మెంట్‌తో కొత్త పీఆర్సీ అమలు. దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని అయితే వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో, ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే పీఆర్సీ కమిటీ ఏర్పాటు చేసి 2 సంవత్సరాల 2 రోజులు గడిచినా కూడా ఇంకా నివేదిక సమర్పించకపోవడంపై ఉద్యోగులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. కమిటీ ఏర్పాటు చేసినప్పుడు 6 నెలల్లోగా నివేదికను ప్రభుత్వానికి సమర్పించాలని స్పష్టంగా పేర్కొనడం జరిగింది. కానీ 6 నెలలు 6 నెలలు, 1 సంవత్సరం, 1.5 సంవత్సరం ఈ విధంగా ఇప్పుడు 2 సంవత్సరాలకు పైగా గడిచినా గూడా నివేదిక జాడ లేకపోవడం గందరగోళానికి దారితీస్తోంది. అసలు ఎందుకు ఈ జాప్యం అంటే నిజానికి 6 నెలల సమయం కమిటీకి ఉద్యోగుల ఆర్థిక పరిస్థితులు, వేతన నిర్మాణాలపైన సమగ్రంగా అధ్యయనం చేయడానికి కేటాయించడం జరుగుతుంది. వివిధ రాష్ట్రాల విధానాలు, ప్రస్తుత ద్రవ్యోల్బణం, జీవన వ్యయం వంటి అనేక అంశాలను పరిగణలోకి తీసుకొని ఒక నివేదికను రూపొందించాలి. అయితే ఇంతకాలం గడుస్తున్నా నివేదిక ఎందుకు సమర్పించలేదు అనేది అంతుచిక్కని ప్రశ్నగా మారింది. ఇది ఉద్యోగుల్లో తీవ్ర నిరాశను, అనుమానాలను రేకెత్తిస్తోంది. ఉద్యోగుల ఆశలు, ప్రస్తుత ప్రభుత్వంపై నమ్మకం. గత ప్రభుత్వం కేవలం 5% మధ్యంతర భృతి ఐఆర్ ప్రకటించి చేతులు దులుపుకుందని ఉద్యోగులు భావిస్తున్నారు. ప్రస్తుత ప్రభుత్వం తమకు న్యాయం చేస్తుందనే ఒక గట్టి నమ్మకంతోనే ఉద్యోగులు దానిని గెలిపించుకోవడానికి తమ వంతు కృషి చేశారు. వారి ఆశలను అడియాసలు చేయకుండా పెండింగ్‌లో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని వారు కోరుతున్నారు. పెండింగ్‌లో ఉన్న ప్రధాన సమస్యలేంటంటే ఉద్యోగులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు కేవలం పీఆర్సీ నివేదికతోనే ఆగిపోలేదు. మరికొన్ని ముఖ్యమైన అంశాలు కూడా పెండింగ్‌లో అయితే ఉన్నాయి. డీఏ కరువు భత్యం చెల్లింపులు చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్నాయి. ద్రవ్యోల్బణం పెరుగుతున్న నేపథ్యంలో డీఏ సకాలంలో చెల్లించకపోవడం ఉద్యోగుల కొనుగోలు శక్తిని తగ్గిస్తుంది. ఈహెచ్ఎస్ ఉద్యోగుల ఆరోగ్య పథకంలో కూడా అనేక సమస్యలు, పెండింగ్ బిల్లులు ఉన్నాయని ఉద్యోగ సంఘాలు తరచుగా ప్రస్తావిస్తున్నాయి. మెరుగైన వైద్య సేవలు, సకాలంలో బిల్లుల చెల్లింపు ఉద్యోగులకు అత్యవసరం. ఇతర సమస్యలు ఇంకా అనేక రకాల చిన్న, పెద్ద సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయని ఉద్యోగులు వాపోతున్నారు. ప్రభుత్వానికి ఉద్యోగుల విజ్ఞప్తి. వెంటనే పీఆర్సీ రిపోర్ట్‌ను ప్రభుత్వానికి సమర్పించాలని, దానిపై ప్రభుత్వమే తక్షణం అధ్యయనం చేసి ఉద్యోగుల సంఘాలు, ఉపాధ్యాయులు, మేధావులను చర్చలకు ఆహ్వానించి ఒక తుది నిర్ణయం తీసుకోవాలని ఉద్యోగులు కోరుతున్నారు. ఇప్పటికే చాలా ఆలస్యమైంది కాబట్టి ప్రభుత్వం ఈ దిశగా తరచుగా అడుగులు వేయాలని అయితే విజ్ఞప్తి చేస్తున్నారు. ఉద్యోగుల సంక్షేమం, వారి ఆర్థిక భద్రత ప్రభుత్వం బాధ్యత అని, దీనిని నిర్లక్ష్యం చేయకూడదని వారైతే గుర్తు చేస్తున్నారు.